డాక్టర్ గారు నా వయసు 30 సంవత్సరాలు కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయి బీపీ షుగర్ పరీక్షలు చేస్తే ఏమీ లేదని చెప్పారు అయినా తిమ్మిర్లొస్తున్నాయి ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు మోకాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి దీనికి కారణం ఏంటి చికిత్స ఎలా ఉంటుంది తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు తిమ్మిర్లు రావడానికి మెయిన్ ఏంటంటే పెరిఫెరల్ నర్వ్స్ అని ఉంటాయండి సో అవి మెయిన్గా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటుంది సో మెయిన్గా సెన్సరీ నర్వ్స్ సో సెన్సరీ నర్వ్స్ దాంట్లో స్మాల్ ఫైబర్స్ అంటాం ఓకే సో స్మాల్ ఫైబర్స్ లార్జ్ ఫైబర్స్ రెండు ఉంటుంది బట్ ఎస్పెషల్లీ తిమ్మిర్లు రావడానికి రీజన్ స్మాల్ ఫైబర్స్ అండి సో అది ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే తిమ్మిర్లు స్టార్ట్ అవుతుంటుంది సో అది కొన్నిసార్లు కాళ్ళలో రావచ్చు తర్వాత చేతుల్లో రావచ్చు సో ఏ భాగం ఎక్కడ ఏ కాలు ఇన్వాల్వ్ అయితే ఆ సంబంధించిన నర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అయి ఉంటాయి సో తిమ్మిర్లు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి అంటే సపరేట్గా ఓన్లీ ఒక చేతికి మాత్రమే వచ్చిందనుకోండి ఓన్లీ వన్ సైడెడ్ చేతికి మాత్రమే వచ్చిందనుకోండి సో దాంట్లో ఏదో అల్నర్ నర్వ్ కానీ మీడియన్ నర్వ్ కానీ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు సో చాలా కామన్గా మీడియన్ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంటుందండి చేతికి ఓన్లీ వన్ హ్యాండే వస్తుంది కామన్గా ఇంకో హ్యాండ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు వన్ హ్యాండ్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చే తిమ్మిరి మనం మీడియన్ నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు కార్పెట్ టన్నెల్ సిండ్రోమ్ అంటాం ఇది చాలా మంది ఫీమేల్స్లో కానీ ప్రెగ్నెన్సీలో కానీ చాలా కామన్ సో దానికి చాలా రకాల కారణాలు ఉన్నది అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అంటే కొన్ని కంటి టిష్యూ డిసార్డర్స్ వల్ల కానీ కొంతమంది టైట్ బ్యాండ్ అనేది చేతికి పెట్టుకుంటుంటారు సో దానివల్ల కూడా వచ్చేయచ్చు కొంతమంది వైబ్రేటర్స్ కానీ కొన్ని చేసే యాక్టివిటీస్ వల్ల కూడా కంటిన్యూస్ రిస్ట్ దగ్గర మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా అది ప్రెషర్ వల్ల అది ఎఫెక్ట్ అయ్యి సో దాంతోపాటు ఒక చేతికి తిమ్మిర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత కాళ్ళలో తిమ్మిరి రావడానికి దానికి కూడా చాలా రకాల రీజన్స్ ఉంటాయండి కామన్గా మనం రొటీన్గా చూసేది సో డయాబెటిక్స్లో చూస్తూ ఉంటాము సో దాంతోపాటుగా కంటి టిష్యూ డిసార్డర్స్కి ఉండొచ్చు సో ఆల్కహాలిక్స్లో కూడా కొన్నిసార్లు నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయండి కొంతమంది డ్రగ్స్ వల్ల తర్వాత కొంతమంది టాక్సిన్స్ వల్ల కూడా సో తిమ్మిర్లు రావచ్చు కొంతమంది ప్రెజర్ ఎఫెక్ట్ వల్ల అంటే నీ ఒకదాని మీద ఇంకొక నీ పెట్టేసి అట్లా ప్రెజర్ ఎఫెక్ట్ ఉంటుంది కొంతమంది డ్యూరింగ్ సర్జరీ అప్పుడు కూడా లిథాటమీ పొజిషన్లో చేసినప్పుడు కూడా ప్రెజర్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు కొంతమందికి ఇంజురీ వల్ల సో కింద పడినప్పుడు కూడా నర్వ్ ఎఫెక్ట్ అయిపోయి కూడా తిమ్మిరి రావచ్చు సో ఇలా చాలా రకాలుగా సో తిమ్మిర్లు రావడానికి ఉంటుంది బట్ మనం తిమ్మిరి రాగానే ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి సో దేనివల్ల తిమ్మిరి వస్తుందనేది చూసుకోవాలి దేనివల్ల వస్తుందో ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయాలండి సో దాంతోపాటుగా అది ప్రెషర్ వల్ల వస్తుందా లేకపోతే ఏమైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల వస్తుందా చూసుకొని దానికి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ ప్రెషర్ వల్ల వస్తే ఆ ప్రెషర్ సర్జరీ చేసేసి ఆ ప్రెషర్ రిలీవ్ చేస్తే సిమ్టమ్స్ తగ్గుతుంది కానీ రివర్సబుల్ అది ఇరివర్సబుల్ స్టేజ్ ఉంటుంది సో రివర్సబుల్ స్టేజ్ వరకు మనం తగ్గించేసి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు ఒకసారి ఇరివర్సబుల్ స్టేజ్కి వచ్చిందంటే మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు సో ఆ ఇరివర్సబుల్ అనేది మన నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటుందండి సో దానివల్ల మనం నర్వ్ స్టిమ్యులేట్ చేసి ఎంతవరకు ఎక్సైటబిలిటీ ఉందో చూసుకొని దాన్ని బట్టేసి మనం ఏదైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు దాంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి ఒక డీమల్నేటింగ్ యాక్సోనల్ యూజువల్గా డీమల్నేటింగ్ కండిషన్స్ ట్రీట్మెంట్తోనే రెస్పాండ్ అవుతుంటుంది బట్ యాక్సోనల్ కండిషన్స్ ట్రీట్మెంట్ పెట్టే వరకు కొంతవరకు మాత్రమే రికవరీ ఉంటుంది సో దాన్ని బట్టేసి మనం ట్రీట్మెంట్ చూసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే కండిషన్ అంటే దేనివల్ల తిమ్మిర్లు వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలండి సో దాన్ని బట్టేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ పెడితే సో దాని ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది అనేది చూసుకోవచ్చు